నమస్కారం. ప్రతి వ్యక్తికి కూడా ఒంటి పేరు, ఇంటి పేరు రెండు ఉంటాయి. ఉదాహరణకి నా పేరు సుబ్రహ్మణ్య భాస్కర్. పూర్తిగా అయితే ఈమని సుబ్రహ్మణ్య భాస్కర్. అందులో సుబ్రహ్మణ్య భాస్కర్ అన్నది నా ఒంటి పేరు, ఈమని అన్నది నా ఇంటి పేరు. ఇలాగే ఏ ప్రాంతంలో చూసుకున్నా, ఏ దేశంలో చూసుకున్నా, ఏ రాష్ట్రంలో చూసుకున్నా ప్రతి ఒక్కరికి కూడా ఒంటి పేరుతో పాటు ఇంటి పేరు కూడా ఉంటుంది. సాధారణంగా ఈ ఇంటి పేర్లు ఎలా పుట్టాయి, వేటి ద్వారా పుట్టాయని ఆలోచిస్తే అవి కొన్ని రకాల భౌగోళిక స్వరూపాల నుంచి, అలాగే కొన్ని నివాస స్థలాలైన గ్రామాలు, పట్టణాల నుంచి, అలాగే కొన్ని వృత్తుల నుంచి, అలాగే వారి యొక్క కొన్ని బిరుదులు, తర్వాత బిరుదులు, సాంస్కృతిక నేపథ్యం, గిరిజన తెగలు వంటి వాటి నుంచి ఈ ఇంటి పేర్లు పుట్టాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలు చైనా, ఇండియా. కాబట్టి అతి ఎక్కువ ఇంటి పేర్లు ఈ దేశాల్లోనే మనకి కనిపిస్తుంటాయి. చైనాలో చూస్తే వాంగ్, లీ, చాంగ్ వంటివి చైనాలో మనకి సర్వసాధారణంగా కనిపించే ఇంటి పేర్లు. వియత్నాంలో నూయన్ అనే ఇంటి పేరు చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. దక్షిణ కొరియాలో అయితే లీ, కిమ్ అనే ఇంటి పేర్లు చాలా సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఇంకా పాశ్చాత్య దేశాలైన అమెరికా, ఇంగ్లాండ్కి వెళ్తే అక్కడ ఇంటి పేర్లు విలియమ్స్, జాన్సన్, జాక్సన్, స్మిత్, బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, బ్రౌన్, షేక్స్పియర్. హిస్పానిక్ దేశాల్లో గార్సియా, రిగ్రోజ్ అనే ఇంటి పేర్లు మనకి. బ్రెజిల్ దేశంలో డిసల్వా అనే ఇంటి పేరు చాలా ప్రముఖమైనది. చాలా ఎక్కువ మందికి ముస్లిం దేశాలు వస్తే అక్కడ కూడా ఇంటి పేర్లు పైన చెప్పిన విధంగానే వృత్తుల ఆధారంగా, మత గురువుల ఆధారంగా, తెగలకు ఆధారంగా ఈ యొక్క విభజన ద్వారానే ఈ మధ్యప్రాచ్య దేశాల్లోని ఇంటి పేర్లు కూడా ఉన్నాయి. అల్ సజార్ అంటే వడ్రంగి, అల్ ఖతీబ్ అంటే మత ప్రచారకుడు, బోధకుడు, అల్ అతార్ అంటే సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువులు అమ్మే వ్యాపారి. మధ్యప్రాచ్య దేశాల్లో ఇంటి పేర్లు. ఇంకా మత ప్రవక్తల పేర్ల ఆధారంగా చూస్తే మహమ్మద్, ఇబ్రహీం, హసన్, అలీ ఇలాంటివి మత ప్రవక్తలకు చెందిన పేర్లు ఇంటి పేర్లుగా పెట్టుకున్నారు. ఈజిప్ట్లో అల్ మిస్రీ, సిరియా, జోర్డాన్, లెబనాన్ దేశాల్లో అల్ షామీ అనే ఇంటి పేర్లు మనకి. అలాగే బాగ్దాద్లో అయితే అల్ బాగ్దాది అనే ఇంటి పేరు మనకి ఎక్కువగా వినిపిస్తుంటుంది. పర్షియన్ సాంప్రదాయాల ప్రకారం ఖాన్, ఖోరీ, అహ్మదీ అనే ఇంటి పేర్లు ఉన్నాయి. ఇంకా ఆఫ్రికా దేశాలకు వస్తే నైజీరియాలో అడెబాయో, ఒకోంక్వో, చినేడు, అబ్దుల్లాహి. దక్షిణాఫ్రికాకి వస్తే గ్లమిని, ఎండోవు,
ఖమాల్లో వాన్ డెర్ మర్వ్ అనే ఇంటి పేర్లు. కెన్యా, టాంజానియా దేశాల్లో మ్వాంగి, ఒటెమెనో, జుమా. ఇథియోపియా దేశంలో వాళ్ళ ఇంటి పేర్లు తమ తండ్రి పేర్లనే పెట్టుకుంటారు. టాన్ఫాయే, అబేబే ఇలా ఉంటాయి వాళ్ళ ఇంటి పేర్లు. ఘనా దేశంలో మెన్సా, కోఫీ, అచెంపాంగ్ ఇవి ఘనా దేశంలో ఉండే ఇంటి పేర్లు. మన భారతదేశానికి వస్తే భారతదేశంలో కూడా జనాభా ఎక్కువ కాబట్టి, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంగా ఉంది కాబట్టి అనేకమైన ఇంటి పేర్లు మనకి కనిపిస్తుంటాయి. ఉదాహరణకి ఉత్తర భారతదేశంలో కూడా కులాలను బట్టి, వృత్తులను బట్టి, వాళ్ళ యొక్క వంశలో ప్రసిద్ధులైన వారి బట్టి ఇలాగా ఇంటి పేర్లు ఉంటాయి. కొంచెం మనం వెనక్కి వెళ్తే త్రేతాయుగం, ద్వాపరయుగంలో ఇంటి పేర్లు లేవు, కానీ వంశనామాలు ఉన్నాయి. వంశనామాలు అంటే వారి వంశంలో ఒక ప్రసిద్ధమైన వ్యక్తి నుంచి ఆ వంశం ప్రారంభమైంది అనే ఉద్దేశంతో ఆ ప్రముఖ వ్యక్తులందరూ ఆ వంశనామంలో ప్రసిద్ధి చెందారు. ఉదాహరణకి రఘువంశం, శ్రీరాముడి యొక్క వంశం. అంటే ఆ వంశంలో రఘు అనే ఒక మహారాజు చాలా ఉదాత్తుడు, బాగా పరిపాలించాడు కాబట్టి రాముణ్ణి రఘువంశీ అని పిలిచారు, రఘువంశానికి చెందినవాడు. అలాగే శ్రీకృష్ణుడు యదువంశం, వాళ్ళది యాదవ వంశం కాబట్టి వాళ్ళ వృత్తి యాదవులు అంటే పశువుల కాపర్ల వృత్తి నుంచి వచ్చింది కాబట్టి యదువంశం అని పిలిచారు. కురువంశం, ఆ వంశంలో కురువు అనే ఆయన చాలా గొప్ప రాజు కాబట్టి కురువంశం. అలాగే భరతవంశం, ఇది మనకు బాగా తెలుసు, ఎందుకంటే మన దేశం భరతుడు నుంచి వచ్చింది కాబట్టి భరతవంశం అదొక వంశం. ఆ కాలంలో ఇంటి పేర్ల బదులు వంశనామాలు చలామణిలో ఉండేవి. ప్రస్తుతానికి వస్తే ఉత్తర భారతదేశంలో చాలా చాలా ఇంటి పేర్లు మనకి కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని చూద్దాం. సింగ్, శర్మ, గుప్తా, వర్మ, యాదవ్, పటేల్, మెహతా, ఆర్య, మిశ్రా, చౌదరి, రాథోడ్, చౌహాన్, రాణా, అగర్వాల్, షా. షా అన్నది అది ముస్లిం పేరు కింద వస్తుంది, హిందువుల్లో కూడా కొంతమందికి షా అనే ఇంటి పేరు ఉంటుంది. బన్సల్, రాయ్, కౌర్, పంజాబీ ఇంటి పేరులో కౌర్ అని ఉంటుంది. బేడి, ఖన్నా, కపూర్, ఒబరాయ్, సింధు, బెనర్జీ, చటర్జీ, ముఖర్జీ, గంగూలీ, దాస్, ఘోష్, మిత్రా, పటేల్, దేశాయ్, దేశ్ముఖ్, జైన్. ఇలాగా ఉత్తర భారతదేశంలో ఇంటి పేర్లు ఉంటాయి. ఇవి వింటుంటే మనకి ప్రముఖ వ్యక్తులు కూడా గుర్తొస్తుంటారు. సినిమా నటులు అవ్వచ్చు, క్రికెటర్లు అవ్వచ్చు, ప్రముఖ రాజకీయ నాయకులు అవ్వచ్చు, వాళ్ళ పేర్లు కూడా మనకి ఇంటి పేర్లు వింటుంటే గుర్తొస్తాయి. ఉదాహరణకి కబీర్ బేడి, అలాగే బచ్చన్ అనే ఇంటి పేరు కూడా ఉంది, అమితాబ్ బచ్చన్. అలాగే మమతా బెనర్జీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి దేశ నాయకులు కూడా ఇంటి పేర్లు చూస్తుంటే మనకి గుర్తొస్తారు. అలాగే గాంధీ ఇంటి పేరు. వీటిలో కూడా గాంధీ అనేది ఒక వ్యాపారం సంబంధించిన పేరు, అది వృత్తినామం. అలాగే నెహ్రూ అనేది ఆయన మొదట ఉన్న ప్రదేశం ఒక కాలువ ఒడ్డున ఉండేది. కాలువని హిందీలో నెహర్ అంటారు కాబట్టి దాని నుంచి నెహ్రూ అనే వంశనామం మనకి వచ్చింది. ఇలా మనం చూస్తే చాలా ఇంటి పేర్లు వెనకాల
రకరకాల చరిత్రలు కూడా మనకి కనిపిస్తాయి. అందులో కౌర్ అంటే దాని అర్థం అందమైన రాజకుమారి అని అర్థం. అలాగే సింగ్ ఇంటి పేర్లు పంజాబీలకు ఎక్కువగా ఉంటాయి. సింగ్ అంటే సింహం అని అర్థం. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ముందర మన తెలుగునాట ఉండే ఇంటి పేర్లు కొన్ని పరిశీలిద్దాం. తెలుగునాట అంటే తెలుగు భాష రాష్ట్రాల్లో పరిశీలిస్తే ముందర ఇంటి పేరు వస్తుంది, తరువాత ఒంటి పేరు అంటే అసలు పేరు వస్తుంది. చెప్పాను కదా, ఈమని సుబ్రహ్మణ్య భాస్కర్ అంటే ఈమని ఇంటి పేరు, సుబ్రహ్మణ్య భాస్కర్ ఒంటి పేరు. అలాగే మిత్తిపాటి జోగయ్య శర్మ, మిత్తిపాటి అనేది ఇంటి పేరు, జోగయ్య శర్మ అనేది అసలు పేరు. అలాగే కడియాల సత్యనారాయణ అంటే కడియాల అనేది ఇంటి పేరు, సత్యనారాయణ అనేది ఒంటి పేరు. అలాగే దర్భా శ్రీనివాస్ శర్మ అంటే శ్రీనివాస్ శర్మ అనేది ఒంటి పేరు, దర్భా అనేది ఇంటి పేరు. అలాగే మావిళ్ళపల్లి రాజకుమార్ అంటే రాజకుమార్ అనేది ఒంటి పేరు, మావిళ్ళపల్లి అనేది ఇంటి పేరు. ఈ విధంగా మొదట ఇంటి పేరు వస్తుంది, తర్వాత ఆ వ్యక్తి యొక్క పేరు వస్తుంది. ఇక్కడ ఇంకో విశేషం అంటే ఆడవాళ్ళకి పెళ్లి కాక ముందర పుట్టింటి వారి పేరు ఉంటుంది. పెళ్ళైన తర్వాత భర్త యొక్క వంశనామం వాళ్ళకి ఇంటి పేరు కింద వస్తుంది. ఇక మన తెలుగువారి ఇంటి పేర్లు మనం కొన్నింటిని చూద్దాం. అట్లూరి, నందమూరి, గుంటూరు, కొల్లిపర, కావలి, వడ్డాది, తెనాలి, ధర్మవరపు. ఈ పేర్లన్నీ చూస్తే ఇవన్నీ కూడా ఆంధ్రదేశంలో ఉన్న ఊర్ల పేర్లు. అంటే ఈ ఇంటి పేర్లు గలవారు ఆ ప్రాంతానికి చెందినవారని అర్థం అన్నమాట. కరణం, కాపు, రెడ్డి, వేదుల, వ్యాస్ ఇవన్నీ కూడా వృత్తి సంబంధమైన పేర్లు. అంటే వీళ్ళు తమ ఇంటి పేర్లని వృత్తుల నుంచి తీసుకుని పెట్టుకున్నారు అని అర్థం అన్నమాట. అలాగే కొండ వెంకటప్పయ్య గారిని ఒక పెద్ద ఆయన ఉన్నారు. అలాగే కోన వెంకట్రావు అన్న ఒక పెద్ద ఆయన ఉన్నారు. అలాగే మన ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు, అలాగే అడవి బాపిరాజు, శ్రీరంగం శ్రీనివాసరావు. ఇలా చూస్తే పై పేర్లని చూస్తే భౌగోళిక ప్రదేశాలు అడవి, కోట, కొండ, కోన ఇవన్నీ కూడా భౌగోళిక ప్రదేశాల నుంచి ఇంటి పేర్లుగా తీసుకున్నారు. ఇది మన తెలుగువారి ఇంటి పేర్ల యొక్క వివరణ. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో చూస్తే అక్కడ ఎలా ఉంటాయంటే ఇంటి పేర్లు ముందర వ్యక్తి పేరు ఉంటుంది, తరువాత ఇంటి పేరు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క తండ్రి పేర్లని తమ పేరు చివరన ఉంచుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో వారి యొక్క వృత్తి పేరుని ఉంచుకుంటారు. వాళ్ళ కులం, బిరుదులు ఇవి కూడా పేర్లు వెనకాల తగిలించుకుంటారు. ఉదాహరణకి మొదలియారు, చెట్టియారు, అయ్యర్, అయ్యంగార్ ఇవన్నీ కూడా కులాలకు సంబంధించినవి. ఇక చివరిగా అసలు ఈ ఇంటి పేర్లు ఎందుకు అవసరమా అని ఆలోచిస్తే మొదట మనుషులకి వ్యక్తిగతంగా పేర్లు మాత్రమే ఉండేవి, వ్యక్తి పేర్లు మాత్రమే ఉండేవి. ఉదాహరణకి సుబ్బారావు, రామారావు, వెంకట్రావు, ఇలా శ్యామలరావు ఇలా. అయితే జనాభా పెరిగే కొలది అనేక మందికి ఒకే పేరు పెట్టుకోవడం జరిగింది. ఉదాహరణ సుబ్బారావులు చాలామంది ఉన్నారు, వెంకట్రావులు చాలామంది ఉన్నారు, సత్యనారాయణలు చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళలో పార్వతి చాలామందికి ఉంది, లక్ష్మి చాలామందికి ఉంది. ఇలా చూస్తే సుబ్బారావు అంటే ఏ సుబ్బారావు ఆ విధంగా వ్యక్తిగతంగా గుర్తించడం కోసం ఇంటి పేర్లు అవసరమే. సుబ్బారావు అంటే ఈమన సుబ్బారావు ఒక ఆయన, లేకపోతే కొండూరు సుబ్బారావు ఒక ఆయన, గుంటూరు సుబ్బారావు ఒక ఆయన,
ఇలాగా ఆ సుబ్బారావు ఎవరు అని గుర్తించడం కోసం ఇంటి పేర్లు ఆవశ్యకం అయ్యాయన్నమాట. ఇది మన ఇంటి పేర్ల యొక్క సంక్షిప్త చరిత్ర వివరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ ఈఎస్ భాస్కర్.